మ్యాట్ వేరేవో. బొద్దులేనోడు ఇంకా మొలకలే కాలేదు అంతలో వాడు చూడలేదు అనుకుంటాను. రేయ్ వాడు ఫ్లైట్ నడిపేవాడ్రా, వ్యవసాయం గురించి వాడికేం తెలుస్తుంది? ఓ దమ్ము లేదని చెప్పు, వెలిగిస్తున్నావు. ఏరా ఇంత దూరం వచ్చామే, మనకు సరుకు దొరుకుతుందంటావా? రే దిగులు పడకరా, ఇక్కడ ఒకరు అమ్ముతున్నారని చెప్పారు, అందుకే వచ్చాం. రేయ్ ఆ పైపులో ఏముందరా? రే అదిగో ఆయిల్లే, రండి వెళ్ళి చూద్దాం. ఖచ్చితంగా ఇక్కడ మనకి సరుకు దొరుకుతుంది. రే నిన్న మా వాడు ఒకడు వచ్చి ఇక్కడ తీసుకున్నాడు రా, వాడే చెప్పాడురా, మనం నమ్మొచ్చు. మనం లోపలికి వెళ్తున్నాం, తీసుకొస్తున్నాం. వాడు లోపల ఉన్నాడని కిటికీ నుంచి చూడు. రే ఇలా రండి, నేను చూశాను, వాడు లోపలే ఉన్నాడు. లోపల ఎవరయ్యా, బయటికి రా, వ్యాపారం చూడు. రేయ్ వాడు మత్తులో ఉన్నట్టున్నాడు, కదలడం లేదు అసలు. సరే వదిలే, వాడు తీగిపోతే ఏంటి, నేను తీస్తాను చూడు. మామా తలుపులు బద్దలు కొట్టకుండా ఎలా తీయగలిగావురా? టాలెంట్ గలవాడివిరా. ఎటువంటి వాటిని మనం ఎక్కువగా యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు, దాన్నే ట్రై చేశాను, తెరుచుకుంది. ఏ ముసలోడా, ఇటు చూడయ్యా, నిద్రపోకులే. ఏంట్రా అది? ఇది కూడా ఏదో సరుకు అనుకుంటాను. రే వీడిని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. రే వాడిని అనవసరంగా నిద్ర లేపకరా, ఏం దొరికితే అది తీసుకెళ్లిపోదాం. వీడు చచ్చిపోయాడ్రా. ఓ ఇప్పుడు మనం ఏం చేద్దాం మ్యాట్? నిజంగా Yeah man, he's dead. He ain't breathing.
day, Mr. Mayor. It is indeed a ఈరోజు చాలా మంచి రోజే నాకు తెలుసు. తర్వాత ఈ రోజు ఏం తింటారు సార్? పికాసు, సుకాసు, మ్యామ్లూస్. ఓ అలాగే చేయండి, చాలా బాగుంటుంది. అదే రెడీ చేయమని చెప్తాను సార్. తిన్న తర్వాత మధ్యాహ్నం బ్లూస్ మ్యూజిక్ జరిగే చోటికి వెళ్లి మనం బాగా చెక్ చేయాలి. మన ఊర్లో ఫెస్టివల్ త్వరగా స్టార్ట్ అయ్యేలా ఉంది కదా సార్? నువ్వు చెప్పేది నిజమే ఆలి. ఏం చేద్దాం, వాళ్ళకి గ్రౌండ్ ఎక్కడా దొరకలేదంట. మన గ్రౌండ్స్ ని మనం ఎప్పుడు ఫ్రీగా ఉంచుకోవడం వల్ల ఇటాలియన్ ఫంక్షన్ ని ఇక్కడ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. రా వెళదాం. మన కొత్త మందు ప్రభావం ఎలా ఉంది లోని? ఏ సమస్య లేదు డాక్టర్, చాలా బాగుంది. నాజల్స్ లో ఎక్కడా ఇరుక్కోలేదు. మేము అన్ని చోట్ల మందు చల్లాం. ఎక్సలెంట్. మాకు ఈ రీసెర్చ్ లో హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. డాక్టర్ క్లామ్, అవును, ఈ వారం మనం పరిశోధన చేయాల్సిన స్థలాన్ని మేము ఎన్నుకున్నాం. అది దక్షిణపు వైపుగా ఉండొచ్చు. అందువలన సోమవారం మనం పని మొదలు పెడదామా? మంచిది, ఆ రోజు స్టార్ట్ చేద్దాం. ఈ పని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో మీరేమైనా చెప్పగలరా? యాక్చువల్ గా చెప్పాలంటే మేయర్ గారు మనకు 1 నెల దాకా ఇక్కడ పర్మిషన్ ఇచ్చున్నారన్నమాట. అందుకని మనం అన్ని పనులని ఇక్కడ చేయొచ్చు. అందుకని నేను కాస్త నెమ్మదిగా చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇక్కడ ఉన్న మట్టిని కూడా పరిశోధన చేద్దాం అనుకుంటున్నాను. అవును, ఇది చాలా మంచి పని. దీనివల్ల మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఇందులో మనం గెలిస్తే దేశానికే మంచిది. అందువల్ల వ్యవసాయం బాగుంటుంది, అలాగే వ్యవసాయం చేసే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఏ చోటని చెప్పారు? తూర్పు దిశలో అన్నాను, ఎందుకంటే అక్కడే కదా ఓక్ ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. సరే, మీరు ఎక్కడైనా చేయండి, కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. రైతులకు సహాయం చేయడానికి నేను ఏమైనా చేస్తాను. అంటే నెక్స్ట్ పని మొదలు పెట్టడానికి ఇంకా 1 వీక్ టైం ఉందన్నమాట. గ్రేట్. అలా అయితే మోస్ హాలిసన్ బ్లూస్ ఫెస్టివల్ లో మా మావికి నేను హెల్ప్ చేస్తాను. మీరు కూడా రావచ్చు. కాదులోని, మా పనులకి మాకు టైం సరిపోవడం లేదు. రీసెర్చ్ అంటూ మేము ఇందులోనే తిరుగుతున్నాం. అదే నాకు చాలా భయంగా ఉంది. సరే, మీ ఇష్టం. మండేనే కదా? అవును. అప్పుడు కలుస్తాను. అలాగే కానీ రండి రండి, త్వరగా రండి. జాగ్రత్త. మెల్లగా మెల్లగా వెళ్ళి జాగ్రత్త. హే. ఒక విషయం తెలుసుకోవాలడు, ఈ సంవత్సరం వ్యాపారం బానే ఉంటుంది. నేను అలాగే అనుకుంటున్నాను. అది మాత్రమే కాదు, నువ్వు ఒక విషయం తెలుసుకో, ఈ సంవత్సరం మన పేరు అందరికీ తెలిసిపోతుంది. ఏమంటున్నావు మావయ్య? ఆల్రెడీ మన గురించి అందరికీ బాగా తెలుసుగా. అవును, నిజమే కదా. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే, మనకి ఇంకా పేరు వచ్చిందంటే మనం ఇంకా డబ్బు సంపాదించవచ్చు, పెద్ద ఫామ్ పెట్టొచ్చు, పశువులు, గొర్రెలు, కోళ్లు అన్ని పెంచొచ్చు. మీ ఇద్దరికి బాగా దాగంగా ఉందా గైస్? మీరేం తీసుకుంటారు, లెమనా బియరా? ఏంటి త్వరగా బీర్ తెచ్చావు? లీవ్ టైంలో త్వరగా బీర్ తాగితేనే కిక్ ఉంటుంది. Cheers. సరే అంటే సరే, నేను బీర్ తాగితే ఏమనుకోగా. సరే తీసుకో, ఈ ఎండ మరీ ఎక్కువగా ఉంది. లెమన్ జ్యూస్ నేనే తీసుకుంటాను. Cheers. Cheers. ఇది ఏ రకమైన గొర్రెలు? ఏంటంటే ఈ గొర్రెలన్నీ బాగా బలిసిన గొర్రెలే, బాగా కొవ్వు పెట్టి బలిసిన గొర్రెలా ఉన్నాయి. అంటే వెయిట్ ఎక్కువగా ఉండొచ్చు. వాళ్లతో రేట్ ఎక్కువ మాట్లాడి వీటిని అమ్మేస్తే బాగుంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే నాన్సీ, మంచి సమయంలో మంచి ఐడియా ఇచ్చావు. నేను కూడా ఎక్కువకే అమ్ముతాను. పక్కింటి బెన్ జాన్సన్ గురించి బాధపడకు, వాణ్ణి నీతో కంపేర్ చేసుకోకు. వాడసలు దేనికి పనికిరాడు.
ఓ బాబు అక్కడ వద్దు బాబు, రా ఇక్కడ రా, నా దగ్గర చాలా ఉన్నాయి, ఇది బాగుంటుంది, వచ్చి తిను. మూడవది మిస్ అయ్యింది. ఇంకా ఒకే ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ బాల్ పట్టుకోవి చూద్దాం. ఏ అదరు కొట్టేసావు, కరెక్ట్ గా వేసావు. హే మీరిద్దరు నిజమైన లవర్సా? మీ అందరికి ఒకే ఒక అవకాశం, రండి, మీ లక్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎవరు బలవంతులో చూద్దాం. 2 ఆటలకి 50. నేను ఈ తరం అమ్మాయిని. ఇప్పుడు నేనేం చేస్తాను? ఫస్ట్ దాన్ని కొట్టి చూడు, తెలుస్తుంది. టైర్డ్ గా ఉంటే పక్కన టెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇంకెప్పుడు మనుషులు చూసి అంచనా వేయకు పెద్దాయనా. వస్తాను, నెక్స్ట్ గేమ్ కి వెళ్దాం. ఈ లోకమే మారిపోయింది కదా. మనకెందుకులే దాని గురించి. చూసావా ఎలా గెలిచావు? చేసేసావు. వార్తలు కొట్టేశావు. ఈ ఆట ఒకే ఒక్కసారి ఆడదాం, రండి, మీ లక్ ఎలా ఉందో చూసుకోండి. నెక్స్ట్ గేమ్ ఆడుకుందాం. నువ్వు చూసే చూపులు ఎలా ఉన్నాయో తెలుసా? నీ పెదాలు చూడగానే కొరుక్కు తినేయాలనిపిస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆకలితో ఉన్నాను. నేను నిజమే చెప్తున్నాను, నన్ను కొరుక్కు తినమంటావా? త్వరగా చెప్పు, ఏదో ఒకటి చెప్పు, నేను చాలా ఆకలితో ఉన్నాను. ఇప్పుడే కొరుక్కు తినేనా? జెనిఫర్, ట్రిష్, మేమిద్దరం తినడానికి వెళ్తున్నాం. వీడు తప్పకుండా బీఫే తినాలి, అప్పుడే కదా వీడికి ఎనర్జీ వస్తుంది, అప్పుడే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనం కాసేపు అటు వెళ్దామా? యా, ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి, వెళ్ళి ఆడుకోండి. నువ్వే గేమ్ ఆడిపోతున్నావు. నేను ఆడుకునే గేమ్ కి టికెట్స్ ఉండవు. ఒకవేళ మీరు వచ్చారనుకోండి. అలాగా? మేమేం చిన్నపిల్లలం కాదు, అడల్ట్స్ గేమ్ ని మేము బాగా చూడొచ్చు. మేము రాము, మీరు వెళ్ళి హాయిగా ఆడుకోండి. ఏ కేలా, మీ అన్నయ్య వస్తున్నాడా? ఓ వాడా, వాడిక్కడ నేను చూడలేదు. వాడి ఫ్రెండ్స్ తో ఉన్నాడేమో. వాడు ఫ్రెండ్స్ తో ఏం చేస్తారో నాకు తెలుసు. నీకు అర్థమైంది కదా? ఓకే, మిమ్మల్ని నేను తర్వాత కలుస్తాను, బాయ్. కొడాక్సిన్, క్లోరోఫిల్, శాంపుల్ 51 రెడీ అయింది. కొడాక్సిన్ ని మేము టెస్ట్ చేయబోతున్నాం. దాన్ని పొలాల్లో జల్లబోతున్నాం. నంబర్ NW212 క్లోరోఫిల్ శాంపిల్ 15/30. ఓకే, నాకు చాలా ఆకలిగా ఉంది. నీకు ఆకలి వేయట్లేదా? నేను సిటీకి వెళ్ళి ఏదైనా తినొద్దాం అనుకుంటున్నా. నీకు ఏదైనా కావాలా? ఇంట్లో మంచి సూపే ఉంది, అది కూడా ఫ్రిడ్జ్ లో ఉంది. ఆర్గానిక్ ఆర్ విగన్? వద్దులే, నేను బయటికి వెళ్తున్నా. నేను అక్కడికి వెళ్ళి తినొస్తానులే. తిరునాళ్ళ కారణంగా షాప్లని మూసేశారు, మరి ఏం చేస్తారు? అలా జరగదనే అనుకుంటున్నాను. ఒకవేళ అలా ఉంటే నేను కూడా జాతరకి వెళ్తానులే, ఏమంటావు? అక్కడికి వెళ్ళి అమ్మాయిలకి సైట్ కొట్టకుండా బాగా ఆడి ప్రైజ్ గెలుచుకుని రావాలి, సరేనా? నేనేమో అంత పెద్ద లక్కీ మ్యాన్ కానులే. సరే, బాయ్. మీకేదైనా దొరికిందా? మాకు బాగా ఆకలిగా ఉంది. లేదమ్మా, ఏం దొరకలేదు.
వామో ఏదో తగిలింది, చాలా బరువుగా ఉంది, నా వల్ల కావట్లేదు. వావ్ సూపర్. సార్ ఇప్పుడు తినడానికి ఏదైనా ఉందా? ఏం లేదు సార్, అన్ని అయిపోయాయి. రేపు రండి సార్. ఓకే, నో ప్రాబ్లం. చాలా మంది లైన్ లో ఉన్నారే, ఎంతో మంది ఉంటారని నేను అనుకోనే లేదు. మనం తింటామన్న నమ్మకమే పోయింది. మరి ఇలాంటి చోట జనం ఉంటారా ఏంటి? సరేరా, నా అపార్ట్మెంట్స్కి వెళ్ళిపోదాం. నీతో వస్తే ఏం చేస్తావు నాకు బాగా తెలుసు. నీకు ఆకలిస్తుందా? నీకేదైనా కావాలా? ఇలా చూడు, నాకు పామాయిల్ అంటే అలర్జీ. ఇక్కడ పామాయిల్ తోనే వంట వండుతారు, అందుకని మనం ఎక్కడికైనా వెళ్ళి తిందాం. ఆ కొట్లో ఉన్నవాడు చేయి చూపించి మనల్ని పిలుస్తున్నాడు. ఇలా చూడు, నీకు ఆకలిస్తున్నావు కదా, కావాలంటే నువ్వు ఇక్కడ తిను. నేను వేరే షాప్ ఏదైనా ఉంది అని చూసి వస్తాను. ఎందుకంటే ఇక్కడ పామాయిల్ తోనే వండుతారు, అందుకని నేను వేరే షాప్ ఏదైనా ఉంది అని చూసి వస్తాను. మనోడా, నువ్వు ఇక్కడే ఉండు. బ్రేక్ కావాలా? వెళ్ళి మాట్లాడిరా. బాయ్. ఓకే బాయ్. వర్కౌట్ అవ్వదు అంకుల్. తను తన లవర్తో వచ్చింది. వాడికి నాకు అస్సలు పడదు. ఆల్రెడీ వాడు నాకు దాని వెంట పడద్దని వార్నింగ్ ఇచ్చాడు. మా ఇద్దరి మధ్య స్నేహం కట్ అయిపోయింది. దిగులు పడగలడు, మళ్ళీ ప్రయత్నించు. తన మనసులో ఉండొచ్చు కదా. బాబు బాబు ఇట్రా బా, ఇక్కడ రా, ఇట్రా. బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. తిను, ఒక్కసారి తిన్నావంటే అసలు దీన్ని నువ్వు మర్చిపో. నిజానికి ఇది నాకు అంత నచ్చదే. ఏంటి నువ్వు కుర్రాడివి ఇలా మాట్లాడొచ్చా? తిని చూడు. నాకు నిజంగా నచ్చదండి. ఏంటి బాబు నువ్వు, ఒక్కసారి రుచి చూడొచ్చు కదా. కానీ ఎక్కడికంటే అక్కడే జనం ఎక్కువగా ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళి తింటానులేండి. థ్యాంక్ యూ. అసలు వీళ్ళకి బుద్ధ లేదన్నా ఉందా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? మొగుడు పెళ్ళం కలిసి నా వ్యాపారాన్ని నాశనం చేస్తున్నారు. మీరు మాట్లాడేది ఒక్క ముక్క అర్థం కాలేదు. ఏరో నీకు తెలుగు తెలియదట్రా? ఇప్పుడే కదరా నీకు వివరంగా చెప్పాను నా వ్యాపార శత్రువులని. వాళ్ళ వల్లనే ఈ రోజు వ్యాపారంలో నష్టపడి నడి రోడ్లో నిలబడ్డాను. ఇంతవరకు నాకు అసలు బోడి కూడా కాలేదు. ఇక వాడిని నేను ఏం చేస్తానో చూస్తూ ఉండు. కూర్చో. నీకేమైనా వినిపించిందా?
నో నాకే వినిపించడం లేదు. అయ్యో సారీ, నాకేదో శబ్దం వినిపించినట్టుంది. ఇట్స్ ఓకే, పర్లేదు. ట్రష్, నేను ఎవరినో చూశాను. ఏంటి? అవును, తప్పకుండా నేను ఎవరినో చూశాను. నాకేం కనిపించలేదే. రే, రోబీ, ఎందుకే ఇక్కడ కొట్టావు? ఏమైంది వాడికి? జాగ్రత్త జాగ్రత్త. ఏ, వాడికి ఏమైంది? ఎలా దెబ్బ తగిలింది? చెరువులో ఉన్నప్పుడు మొసలు కరిచింది అనుకుంటా. అవును, మొసలి కరిచింది. మనం ఫస్ట్ మీ ఫ్రెండ్ ని హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. తన పరిస్థితి దారుణంగా ఉంది. మేము అలాగే అనుకున్నాం, కానీ ఇక్కడికి తీసుకురావడానికి తల ప్రాణం తోకొచ్చింది. పక్కనున్న ఫస్ట్ ఎయిడ్ రూమ్ కన్నా తీసుకువెళ్ళాలి. ముసలి ఇంత దారుణంగా కరుస్తుందా? అది చాలా దారుణంగా కరుస్తుంది, కానీ దీన్ని చూస్తే మొసలి కరిచినట్టుగా లేదు. ఎందుకంటే అది చాలా బలంగా కరుస్తుంది. దాని నుండి తప్పించుకోలేవు. ఏంటి, నువ్వు డాక్టరా? లేదు, టీవీలో చూశాను, అందుకని చెప్పాను. సైన్స్ క్లాస్ లో చదివాను. తను బోటనీ స్టూడెంట్. నాకు చాలా గర్వంగా ఉంది. వీడిని ముందు మనం ఫస్ట్ ఎయిడ్ టెంట్ కైనా తీసుకెళ్దాం. అది అక్కడుంది. ఆగరా, నేను అసలు లేవలేకపోతున్నాను. అమ్మా, నొప్పి పెడుతుంది. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి. రండి వెళ్దాం. ఎవరి దగ్గరైనా టిష్యూ పేపర్ ఉందా? ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వేం అడుగుతున్నావు? సరే సరే, వదిలే. మిమ్మల్ని అందరినీ తిరునాళ్ళకి ఆహ్వానిస్తున్నాను. 4th యానివర్సరీ ఆలిసన్ మ్యూజిక్ ఫెస్టివల్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు నేను ఫస్ట్ డే ఓపెన్ చేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ పిల్లలకి నేను ఎన్నో రకాల ఏర్పాట్లు చేశాను. వాళ్ళు చక్కగా ఆడుకోవచ్చు, అన్ని బాగుంటాయి. అంతేకాకుండా పెద్దవాళ్ళకు కూడా ఎన్నో రకాల ఆటలు ఉన్నాయి. చిన్నపిల్లలు జాలీగా ఆడుకుంటారు, పెద్దవాళ్ళేమో బీర్తో ఎంజాయ్ చేస్తారు. చాలా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అందుకని మీ టైం నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. నా మాట వినండి, వెళ్ళి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇది నీకు చాలా అందంగా ఉంది. థ్యాంక్స్. నిజానికి ఇది నా స్టైల్ కాదు. కానీ నీ బాయ్ ఫ్రెండ్ కి నచ్చచ్చు కదా. లోని, ఇప్పుడిప్పుడే నేను కాలేజీకి ఒంటరిగా వెళ్తున్నాను తెలుసు కదా. కానీ లైఫ్ ఎప్పుడైనా సరే ఏ విధంగా మారచ్చు. అంటే నువ్వు ఎప్పుడైనా మారిపోతానంటావు. అవును, నిజమే. మారకుండా ఉండొచ్చు. నా నుండి నువ్వు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఒక బిజినెస్ కి అగ్రిమెంట్ చేశాను. నా జీవితం బానే సాగుతోంది. ఆ బిజినెస్ లో బోల్డ్ భవిష్యత్తు ఉంది. అంతేకాకుండా వ్యవసాయం కూడా చేసుకుంటున్నాను. లోని, నాకు తెలిసి నువ్వెప్పుడూ బాగుంటావు. ఎందుకంటే నీ మనసు మంచిది. నువ్వెప్పుడూ బాగుంటావు. నేను ఈ రోజు వరకు నిన్ను ఒక మంచి ఫ్రెండ్ గానే చూశాను. అయ్యో, వీళ్ళెందుకు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? నేను వెంటనే వెళ్ళాలి. నేను నీతో చాలా మాట్లాడాలి. అది ఇప్పుడే మాట్లాడాలి. సారీ లోని, నేను ఇక్కడి నుంచి బయలుదేరాలి. బాయ్, తర్వాత కలుద్దాం. నువ్వు బాగుంటే సంతోషమే. మన నగరం అభివృద్ధి వైపు పయనిస్తోంది. మీరందరూ గర్వించవచ్చు, ఎందుకంటే ఈ నగర అభివృద్ధికి మీరే చాలా పాటుపడ్డారు కాబట్టి. ఏదో ఎలక్షన్ లో గెలిచామని నోటుకొచ్చినట్టు మీరు వాక్కండి. లేదు సార్, నేను అనవసరంగా మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. తర్వాత ఇక్కడ చూడండి, మీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. మీరు వెళ్ళి నా కార్ దగ్గర నిలబడి మనం మాట్లాడుకుందాం. వెళ్ళండి. ఓకే, తాతయ్య వేదిక మీద ఉన్నాను, ఎవరైనా వచ్చి నన్ను పట్టుకోండి. హెడ్ నిల్సన్ ఫుడ్ ని మీరు ఇంతవరకు తినలేదా? తిని చూడండి, బాగా టేస్టీగా ఉంటాయి. ఎందుకు రీ, ఎందుకు నా వ్యాపారాన్ని నాశనం చేస్తున్నావు? తన్ను వదిలే నెల్సన్, తన గురించి తెలిసిందేగా. నిజంగా తాను గట్టిక్కుడు. ఎన్నో ఏళ్లుగా తనలా వంట చేయాలనుకుంటున్నాను. కానీ నీకో విషయం తెలుసా? తన భార్యతో మాట్లాడాను. తను భయంకరమైన కిలాడి. తనేం చేసిందంటే ఫ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్లి మీట్ పైస్ చూపించింది. కానీ నీకో విషయం తెలియదు కదూ, నేను మేఘంలాగా ఫాలో చేస్తూ ఉంటాను. కోప్పడకు, నేను నీతో ఫ్రెండ్లీగా ఒక విషయం అడుగుతాను. నువ్వు ఇవన్నీ ఎలా తయారు చేస్తున్నావు? నేను ఫ్రెండ్లీగానే అడుగుతున్నాను, నువ్వు చెప్పవు. తను తొందరగానే అమ్ముతున్నాడు, త్వరగానే షాప్ మూసేస్తున్నాడు. నీకైతే బోనియే కావడం లేదు. నీకో విషయం చెప్తాను విను. వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ సీక్రెట్స్ నీకు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మసాలాలు మిక్స్ చేస్తున్నారు. నువ్వేదేదో చెప్పకు, నువ్వు చేసినట్టే వాళ్ళు చేస్తున్నారు. మరైతే విదేశీ మసాలా ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు.
నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళ గురించి నువ్వేమనుకుంటున్నావు? అదేంటంటే నేను ఈ వ్యాపారంలోనే చాలా గొప్పగా వెళ్ళాలి అన్న కోరిక మీద ఇలా నేను కష్టపడుతున్నా. చనిపోయే లోపల మంచి పేరు నేను నీకు సంపాదించాలనుకుంటున్నా. మార్కెటింగ్ చేయాలని ఆశపడుతున్నాను. నీ వ్యాపారాన్ని తర్వాత లెవెల్కి తీసుకెళ్తాను. ఈ దేశవ్యాప్తంగా, ప్రపంచమంతా. ప్రపంచమంతా అది నువ్వా? నీ వల్ల అవుతుందా చెప్పు. ఏరా నువ్వు సామాన్యమైన ఒక జోకర్వి. దీన్ని నువ్వు ప్రపంచమంతా తీసుకుపోయి చేరుస్తావా? ఏంటి ఆటలా నీకు? లేదు, మనకది చేయడం తెలిస్తే సులభమే. అలాగా? నేను కూడా ఈ జోకర్ గెటప్ నుంచి బయటకు వచ్చేస్తాను. అది సరే, చేసేది వదిలేసి నా వెనకాల వస్తే ఏం చేస్తావు? మనం ఇదంతా కలిసి చేయాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మన ఒప్పందం కుదిరితే అదేంటో చెప్తాను. ఖచ్చితంగా ఇలాంటివి నాకు చాలా ఇష్టం. వాడు కిందికి వెళ్ళిపోతాడు, మనం పైకి వెళ్ళిపోతాం. మనం మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంజాయ్ చేద్దామా? ఏ మిత్రమా, నీ దగ్గర లైటర్ ఉందా? ఏంటయ్యా నీ దగ్గర ఎంత కంపు వస్తుంది? బాగా దెబ్బ తగిలింది అనుకుంటాను. ఖచ్చితంగా మనం వీడిని హాస్పిటల్ కి తీసుకువెళ్లి తీరాలి. నాకెందుకో క్రోకడైల్ కరిచినట్టుగా లేదే. రాబీ, ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరిగింది? ఏమైనా చెప్తావా? ఇక్కడ ఎవరైనా ఒకరు ఏం జరిగిందో చెప్తారా లేదా? ఇలా చూడండి, మేము ఒక చోటు. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? సరే, ఓకే. చూడండి గైస్, ఆయన పరిస్థితి బాలేదు. మనం హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. అసలు ఏం జరిగిందో చెప్పండి. రాబీ, నువ్వు దేనికోసం భయపడకు. నేను అమ్మా నాన్నతో చెప్పను, ప్రామిస్. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అడుగుతారుగా. ఇలా చూడండి, మేము సరుకు కోసం ఒక చోటుకి వెళ్ళాం. అక్కడ ఆ ఇంట్లో ఒక వ్యక్తిని చూసాం. అతను చూడ్డానికి చనిపోయినట్టున్నాడు. ఒకవేళ అతను నిద్రపోతున్నాడేమో అని దగ్గరికి వెళ్ళాం. వాడి దగ్గరికి వెళ్లి చూసాం. అప్పుడు వాడు వీడి చేయి దగ్గరికి తీసుకుని కొరికేశాడు. ఇక్కడికి వచ్చే ముందు ఒక అంబులెన్స్ వెళ్ళటం నేను చూశాను. మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనం డేటింగ్ డ్రాప్ చేసుకుందామా? నేను ఒక హీమ్యాన్ని. నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. వాటిని ఎదుర్కోవడానికి నేను జీవిస్తున్నాను. వీడిని నా కారులో ఎక్కించండి. అవును, నీకేమైంది హ్యూమన్? గ్యాస్ అనుకుంటారు. నేను అక్కడ నాన్ వెజ్ తిన్నాను. అదే, దాని గురించి మీరు వదిలేయండి. అది సరే, సరుకు తెచ్చారా లేదా? నీకు కావాలా? నీ దగ్గర ఎంత ఉంది? నీకెంత కావాలో చెప్పు. నీకెంత కావాలంటే అంత ఇస్తాను. Oh my God. అది సరే గాని నువ్వేం చేయాలనుకుంటున్నావు? రైడ్కి వెళ్దాం అనుకుంటున్నాను. అందమైన అమ్మాయి, రైడ్కి వెళ్తే టైర్డ్ అవుతావు అనుకుంటున్నాను. అదంతా ఏమి లేదు, నేను బాగానే ఉన్నాను. చాలా ఆపు, ఇక్కడ చాలా మంది చూస్తున్నారు. ఎవడైనా చూడండి, చూసేవాడి దగ్గర టికెట్ కి డబ్బులు వసూలు చేద్దాం. నీ దగ్గర నా దగ్గరికి. నాకు కూడా నువ్వంటే ఇష్టమే. మొదలురా. నాకు తెలియట్లేదు. నా శరీరంలో ఏదో మార్పు జరుగుతోంది. నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను కాపాడు. ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. నువ్వు ఏదైనా తిన్నావా? చెప్పు.
ఏం కాదులే. కావట్లేదు. కార్లో ప్లేస్ అయిపోదు, అందుకని రాబీ నువ్వు మాత్రం మాతరా. కారు స్టార్ట్ అవడం లేదు. నాకు కారు గురించి బాగా తెలుసు. మా నాన్న మెకానిక్. సమస్య ఏంటో నేను చూస్తాను. ఎందుకయ్యా నన్ను ఇలా ఏడిపిస్తావు? కార్లో గ్యాస్ ఎప్పుడు ఫిల్ చేసావు? ఇక్కడికి వచ్చే ముందే ఫిల్ చేశాను. నీకు కొంచెమైనా పొగ వాసన ఏం తెలియలేదా? నీకెన్నిసార్లు చెప్పాను కార్ తీసే ముందు ఒకసారి చెక్ చేయమని. నేను కార్ తీసే ముందే చెక్ చేశాను. నేను ఫిల్ చేసే తీసుకొచ్చాను. ఇలా జరుగుతుందని నేను ఊహించానా? ఓకే ఓకే, వీడు ఇక్కడ చచ్చేలాగున్నాడు, అందుకని మనం ఇక్కడి నుంచి బయలుదేరాలి. అందుకే చెప్తున్నా. ఏమైందరా నీకు? నన్ను చూడు. ఓరి దేవుడా, వాడు మామూలుగానే కదరా ఖర్చాడు. ఇది ఒక ఇన్ఫెక్షన్ అనుకుంటా. తన శరీరంలో వేగంగా పాకుతోంది. మీరే చూడండి ఎంత వేగంగా పాకుతోందో. వాడు చనిపోయాడా? అవును, వాడు చనిపోయాడు. నన్ను క్షమించు. ఈ రోజు ఎలా ఫీల్ అవుతున్నావు డార్లింగ్? ఈ రోజు వ్యాపారం చాలా బాగుంది. ఎందుకలా అన్నానంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ లాభమే దొరికింది. వావ్ అంకుల్, ఇది మొదటి రోజే. మనకింకా 3 రోజుల సమయం ఉంది. బెన్ ఏం చేస్తాడో చూద్దాం. ఈ డబ్బుతో షాపుని ఇంకా పెద్ద చేద్దాం. ఏమంటావు? వీడి వ్యాపారం నష్టమైపోవాలి. అది సరే, ఆ బాటిల్ తెచ్చావా? ఓరి భగవంతుడు, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? సమస్య ఏంటో అర్థం కావడం లేదే. నాకేమీ అర్థం కావడం లేదు. వాడికి ఏం జరుగుతోంది అసలు? ఇంతకీ అదేంటి? అవును, గీటది. అదేంటో అర్థం కావడం లేదే. ఇది చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. దేవుడా, ఈ దారుణాన్ని నేను చూడలేకపోతున్నాను. రేయ్, నీకెంత ధైర్యం రా? ఏంటి బెన్, వచ్చిన పని పూర్తి చేసినట్టున్నావుగా? భగవంతుడి మీద ప్రమాణంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు. అనవసరంగా దేవుడి మీద ప్రమాణం చేయకు. దొంగతనంగా లోపలికి వచ్చి ఏదో వెతుకుతున్నాడు. ఇలా చూడు, నేను నీ దగ్గర డీల్ మాట్లాడదామని లోపలికి వచ్చాను. నీకు డీల్ అంటే ఏంటో తెలుసా? ఈ తిరునాళ్ళు ఇక్కడ 10 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. నువ్వు నేను ఎన్నేళ్లుగా వ్యాపారం చేస్తున్నావు. కానీ ఈ సంవత్సరమే నేను నీ గురించి తెలుసుకున్నాను. వ్యాపారంలో పోటీ ఉండొచ్చు, కానీ అసూయ ఉండకూడదు. ఇక మీదట నువ్వు ఉండకూడదురా. మీరు కొడితే ఆయన ఓర్చుకోలేరు. ఓ మై గాడ్, ఇప్పుడు మనం వినేం చేద్దాం? అలా చూడు, ఫాస్ట్ గా వెళ్ళి వాడిని పట్టుకో. ఫాస్ట్, వదలకు. ఓరి భగవంతుడు, నన్ను కాపాడండి త్వరగా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు
నాకు ఒక పీస్ ఇవ్వండి. ఏం దరిద్రం రా ఇది. ఊరే నాయన నీకు దండం పెడతాడు, నువ్వు వదిలేరా రే. ఎందుకు వెళ్ళి ఇంకా దొంగతనం చేయడానికా? ఓరి దేవుడా, నన్ను వదిలే. ఈయన ఏదో ఒక క్రిమి వల్ల బాధింపబడ్డారు. చాలా రక్తం పోయింది. ఇంకా 40 నిమిషాలు ఏదైనా కావచ్చు. ఆయనకి మంది ఇచ్చాను కానీ నయమైన Dr. Klein's pulse has progressively slowed. I'm concerned that he may go into cardiac arrest. Daniel! Dr. Klein! Are you even here? You can't hear me. I'm so sorry. నెమ్మదిగా నిద్రపోమే బ్రదర్. వీడికి ఏం జరిగిందో చెప్పండి. అదే నువ్వు చూసావు కదా, నేను చంపడానికి వచ్చాడు. మరి ఎందుకు అంతేకాకుండా ఇక్కడ ఒక అమ్మాయిని చంపడానికి వచ్చింది, తను కూడా చనిపోయింది. నేను వాడిని చెక్ చేశాను, అప్పుడు పల్స్ లేవు. ఏదో ఒకటి మ్యాట్ని చంపుకు తింటోంది, అది ఏంటని తెలియట్లేదు. అలా చూడు, దీనికి కారణం వేరెవరో కాదా, ముసలాడే. ఓకే, నువ్వు పైలోకానికి వెళ్ళిపో. నిన్ను తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మేట పరిస్థితి బాగలేదు, తన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదే. హే, త్వరగా రండి, వీళ్ళ చేతుల్లో చిక్కుకోకుండా మనం తప్పించుకుందాం. అవన్నీ ఇక్కడే ఉన్నాయి, మనం ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోదాం. నువ్వు నడవగలవుగా? వచ్చినోడు నా కాలు కరవలేదు, నేను నడవగలను. నువ్వు పరిగెత్తాల్సి వచ్చినా రావచ్చు. హే గాయ్స్, ఇలా చూసారా? ఇది చాలు, మనల్ని ఎవరు ఏం చేయలేరు. పదండి వెళ్దాం. మన నగరంలో ఏం జరుగుతోంది నాకేమీ అర్థం కావటం లేదు. మనం ఎంత సంతోషంగా ఉన్నాం, ఇలా ఒకరినొకరు చంపుకుంటున్నారే. అదే నాకు అర్థం కావట్లేదు సార్. చా, ఇది నిజంగా ప్రతిపక్షం వాళ్ళ పని అయి ఉంటుంది, ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది కదా. నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతోంది? రండి సార్, మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు.
రా త్వరగా రా, ఎక్కు. ఆగండి, నేను వస్తున్నా. ఆగండి. పరలోకంలో ఉన్న నా ప్రభువా, నువ్వు నాకు శక్తిని ప్రసాదించు. ఓరి దేవుడా, అన్యాయంగా వీడి జీవితం నాశనం అయిపోయింది. త్వరగా రా. వద్దు, వద్దు, నన్ను వదిలేయండి. వద్దు. టేబుల్ ఎత్తు. దరిద్రుడైన జాంబీస్. అల్లుడు, దీన్ని నువ్వు పట్టుకోగలవా లేదా? పట్టుకోగలను. సరే, అయితే ఉండి వస్తాను. అల్లుడు, ఆ లైటర్ నాకు త్వరగా ఇవ్వు. కమోన్ ఎడ్, త్వరగా వెలిగించే గిరాటే. మీరు చేయగలరు. కమోన్. ఇదిగో ఇక్కడ ఉండవన్నీ మీకే ఎత్తుకొని తినండి. ఆ టేబుల్ కింద దించండి, అప్పుడే దీన్ని వాడి మీద విసిరేయగలం. త్వరగా రండి, వెళదాం. ఓరి దేవుడా, వీడు కూడానా? అల్లుడు, ఆ జోకర్కి ఏమైంది? కొన్ని విషయాలని నీకు చెప్పకుండా దాచేసాను, అది నా తప్పే. పోనీ, తప్పకుండా వదిలిపెట్టాను కదా, అది నేను చేసిన తప్పే. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. ఇక్కడున్న 4 వీధుల తర్వాత ఉండేవాడే ఈ పని చేశాడని నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది. వాడి దగ్గర ఉన్న కుక్క వల్లే Probably sitting in the basement surrounded by Max and firepower. Jacking his AK, sir. Good call. Hey, Chester! Jimmy! Over here. We're good to see you, fellas. Follow me, stay close. We're off to Neil's army. Come on. Lionel, take the lead. I'll be right back. Meet me over there. All right. Hey, this way! Let's go! Fight. Okay, but your head. Hey! Hey! Help me with this guy! Come on! There's nowhere to go, Lonnie. Everyone in the alley! Now! ఇంత దారుణంగా జరుగుతుందని నేను అసలు ఊహించలేదు.
ఓరి భగవంతుడా, అటు చూసారా? పెద్దగా డ్యామేజ్ ఏం లేదు, ఇంజన్ పనిచేస్తుంది. కానీ గ్యాస్ లేదు కదా. ఓరి దేవుడా, ఇక్కడి నుంచి మనం ఎలాగైనా బయటపడితే చాలు. దానికి మార్గం చూడండి అయ్యా. బండి చెక్ చేయండి. ఏ బండిలో తాళం ఉంటుందో ఎవరికి తెలుసు. అది సరే, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? వెంటనే వీని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి. హ్యాషర్ కి ఏం జరిగిందో అదే వీడికి జరుగుతుంది. నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వేనా పెద్ద డాక్టర్ వా? చూడు, నాకేం తెలీదు, నేను బుక్ లో చదివింది నా చెప్తున్నా. దగ్గర ఒక ఐడియా ఉంది. మనందరం ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్ కా? మనం హాస్పిటల్ కి వెళ్ళాలిగా. హాస్పిటల్ వెళ్ళాలి, తప్పదు. అంతేకాకుండా ట్రెంట్ కి వాళ్లే సహాయం చేయగలరు. ఉదయం ఫ్లైట్ లో నుంచి ఏదో చేసావుగా, ఏంటో చెప్పు. వాడిప్పుడు ఏమంటున్నాడు లోని? ఆ కెమికల్స్ టెస్ట్ చేయడం కోసమే నన్ను వేయమని చెప్పారు. ట్రెంట్ నాకు ప్రాణాలతో కావాలి. ప్లీజ్ నాకు హెల్ప్ చేయ లోని. మనం 2 టీములుగా విడిపోదాం. ఒక టీం వీల్తో ఉండనివ్వు, ఇంకో టీం జాంబీల్ని దారి మళ్లించనివ్వు. మన ఊరు వెళ్ళకాడైపోతుంది. ఇలా చూడండి, మీరు ఇలా మాట్లాడడం బాగోలేదు. మేము ఈ ఊరిని కాపాడుతున్నాం. ఈ ఊరిని మేమే నాశనం చేయటం లేదు, తెలుసుకోండి. సరే, ఓకే. వాళ్ళ గమనాన్ని నేను మళ్ళిస్తాను. ఏమంటున్నాడు వీడు? దాన్ని నాకు ఇచ్చేసి. ఓకే. ఏం చేయబోతున్నాడు? ఎక్కడున్నారు? ఇదిగో నేను ఇక్కడున్నాను. వాళ్ళ తలపై షూట్ చేయండి, తలపై. నా కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ హేలీ. అంత పెద్ద మాట అనకండి సార్. ఓ ఏలీ, నన్ను క్షమించు. వాళ్ళ ఆత్మ శాంతించుగాక. తను చాలా మంచి అమ్మాయి, భయంకరమైన ధైర్యవంతురాలు. చేతిలో ఎప్పుడు తుపాకీతోనే ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఊర్లో ఒక్క జాంబీని కూడా మిగిలి ఉండకూడదు. అన్నిటిని చంపేస్తాను. మిస్టర్ మేయర్, నేను నీకేం చేయాలో అది చెప్పు ముందు. మీ వాళ్ళు కొందరిని నాతో పాటు పంపించండి. మా వాళ్ళు అక్కడ చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నారు. వాళ్ళని నేను కాపాడాలి. నువ్వు అడిగింది నేను చేస్తాను. నీల్, నువ్వు మన వాళ్ళందరినీ తీసుకుని ఆ వీధి చివరికి వెళ్ళిపో. అక్కడ మన వాళ్ళు చాలా మంది ఎదురు చూస్తున్నారు. బాగున్న వాళ్ళందరూ మనం కాపాడి తీరాలి. వినిపిస్తోందా? ఏంటి విషయం? ఇప్పుడు మనం నగరం పడమర వైపు ఉన్న వాళ్ళని కాపాడి తీరాలి. అలాగే సార్. నేను దాడి మొదలు పెట్టాను.
వీళ్ళ సంగతి నేను చూస్తాను. బండి అస్సలు జరగలేదు. ఇంతటి ఘోరం ఈ లోకంలో ఎక్కడా జరిగినట్టు నేను ఎప్పుడు కూడా వినలేదు. ఏలి నా వల్లే చనిపోయింది. ఈ నగరం శ్మశానంగా మారిపోయింది. దీన్ని నేను ఎలా తట్టుకుంటానో అర్థం కావటం లేదు. దేవుడా, కాస్త కరుణ చూపించు. నేను ఎంతో డబ్బు సంపాదించాను, ఎంతో మందికి సహాయం చేశాను, కానీ నేను ఈ రోజు నా ప్రజల్ని కాపాడుకోలేకపోతున్నాను. నాకు సిగ్గుగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను. చావాలనిపిస్తోంది. జరిగిన వాటినన్నీ మర్చిపోండి. మన దగ్గర ఇంకా చాలా సమయం ఉంది. ఉన్న వాళ్ళన్నా కాపాడుకుందాం. అవును, తను చెప్పింది నిజమే. ఇప్పుడు మనకున్న సమయంలో మిగతా వాళ్ళనైనా కాపాడొచ్చు కదా. అలా చేస్తే ఈ నగరాన్ని మనం కాపాడొచ్చు. కాపాడబడుతుంది, ఖచ్చితంగా కాపాడబడుతుంది. అవును, ఎస్. అన్నిటిని వదిలే, నువ్వు బయలుదేరు. ఇలా చూడు, నువ్వు వెళ్ళి నెయిల్ని చూడు. నీకు కావాల్సిన గన్ ఇంకా ఏం కావాలో చెప్పు. థ్యాంక్ యూ సార్. నీకు ఎంతమంది కావాలో వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళు. మిగతా వాళ్ళని ఇక్కడే వదిలే, వాళ్ళతో నేను సర్దుకుంటాను. వద్దు సార్, నేను ఒంటరిగా చూసుకుంటాను. ఆల్ రైట్, వెళ్ళరా, జాగ్రత్త. గుడ్ లక్ లేడీస్. మీకు మేయర్. నువ్వు దిగులు పడకు, నా పేరులోనే లక్ అనే మాట ఉంది. ఇంకో విషయం, రాబోయే ఎన్నికల్లో మీరు శామ్ లక్ కి ఓటు వేయాలి. మీరు మర్చిపోకూడదు, అర్థమైందా? అన్ని సిద్ధంగానే ఉంది. గ్యాస్ మాత్రం ఎక్కడన్నా ఫిల్ చేసుకుందాం. 4 మైళ్ళ తర్వాత గ్యాస్ స్టేషన్. కానీ అంత దూరం వెళ్ళగలమా నాకు తెలియట్లేదు. వెళ్దాం, చూసుకుందాం. బండితి. ఓకే, అందరూ వినండి. మనం మాట్లాడుకోవడానికి టైం లేదు. మన రంగంలోకి దిగాల్సిందే. నీల్, జిమ్మీ, మీరు కొందరు తీసుకుని ఆ స్ట్రీట్ లోపలికి వెళ్ళిపోండి. సిల్డర్, నువ్వు నీ టీమును తీసుకుని ఆ వీధిలోకి వెళ్ళిపో. కాల్, గ్యారీ, మీ వాళ్ళని తీసుకుని నువ్వు అటువైపు ఉన్న బజార్లోకి వెళ్ళిపో. నేను ఇక్కడ అన్ని చూసుకుంటాను. ఓ షిట్, గ్యాస్ అయిపోయింది. నా జీవితంలో ఇలాంటి ఒక రోజు నేను అసలు చూడలేదు. ఇది చాలా దారుణమైన ఇన్ఫెక్షన్ లాగుంది. ఏమిటో అర్థం కావటం లేదు. ఎంతసేపు ఈయన ప్రాణాలతో ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజంగానే వీడు చాలా మంచి ఫైటర్. వాడు మంచి ఫైటర్, కానీ వాడు చనిపోబోతున్నాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళలాగే అయిపోతాడు. వాడు మన మాటలు వినగలుగుతున్నాడా? అది కూడా అర్థం కావడం లేదు. వాడిప్పుడు అసలు ఎలా మారుతాడో కూడా తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకెందుకో నా ఒళ్ళు పేలిపోతున్నట్టు అనిపిస్తోంది. దేవుడా, నేను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. ఇలా ఏం చేయాలో తెలియడం లేదే. నీ మనసులో లోనికి చోటుంటే వాడిని నువ్వు ద్వేషించుకో. ఐ లవ్ యూ ట్రెంట్. నాకు తెలుసు నీ మనసులో లోనే ఉన్నాడని. పుట్టిన ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంపై వాళ్ళకు కళ ఉంటుంది. వాణ్ణి నువ్వు ద్వేషించకు ప్లీజ్. నీ జీవితం సంతోషంగా ఉండాలి. ఒరే ఒరే ఒరే, నా కాలు వదలరారి. వీళ్ళు ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించు. నా దగ్గర ఎందుకని చెప్తున్నావు? వాడిని నువ్వు కొట్టావు. వదలరారి, వదలరా. ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా? రే, నా కాలు రారి, నా ప్యాంటు. త్వరగా రా కైల్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్, వెళ్ళు. నేను వీళ్ళ సంగతి చూసుకుంటాను. వెళ్ళు. ఎక్కడున్నారు?
మీకు ధైర్యం ఉంటే నా దగ్గరికి రండి, నాపై పగ తీర్చుకోండి. రండి రండి. వద్దు రాకయ్యలు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను చెప్పేది విను. త్వరగా రా, అవి వచ్చేస్తున్నాయి. నేను ఆ చోటికి రాగలనా అని తెలియటం లేదు. నన్ను మర్చిపోవద్దు ఎడ్. ఇలాంటి సమయంలో ఇలా మాట్లాడకూడదు. మనం ఖచ్చితంగా బానే ఉంటాం, మనకేం కాదు. రా వెళ్దాం. రండి, ఇంకా ఎందుకని ఇక్కడే నిలబడ్డారు? రండి వెళ్దాం. నేనిక ఒక అడుగు కూడా పెట్టలేను. వాడు నన్ను కరిచేశాడు. నేను చేస్తున్నాను. నీకేం కాదు బెన్. నిజంగా నువ్వు చాలా మంచిదని వినొచ్చి. నేను ఇక బతికితే మాత్రం ఏం సాధిస్తాను? నేను ఒక ముసలివాణ్ణి. ఎప్పుడు చూసినా బిజినెస్ అది ఇది అని మిమ్మల్ని నాశనం చేయాలనే చూస్తాను. ఇలా చూడు బెన్, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా సరే నువ్వు మనూరుడివే కదరా. కాసిన మిరియాలు, కాస్తంత ఉప్పు, దానిలో పేపరికా, దాంతోపాటు మస్టర్డ్ సీడ్స్, దాంతోపాటు ఆరెంజ్ తోలు కూడా కలిపితే ఆ డిష్ చాలా రుచిగా మారుతుంది. ఇదేరా వ్యాపార రహస్యం. నన్ను ఎందుకని ఇలా మాట్లాడిస్తున్నావు? నేను ఇంకాసేపులో చనిపోతానయ్యా. నువ్వు హ్యాపీగా నీ బిజినెస్ ని కొనసాగించుకో. బాగుండు. సరే వాక్కో, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం రా. నాకు కూడా రావాలనే కోరిక. నిజంగా నువ్వు చాలా మంచివాడివి. చాలా థ్యాంక్స్. జరగాల్సింది జరగని అంతే. నీకేం కాలేదు కదా? వాడిని కరిచాడు. నా కాళ్ళని కరిచాడు. అయ్యో దేవుడా, ఏం చేయాలి? సరే నీకు సరే, జాగ్రత్త. నాన్సీ, దాని వదలండి రా. ఎయిర్పోర్ట్ అక్కడే ఉంది. రండి త్వరగా వెళ్ళి హెలికాప్టర్ పట్టుకుందాం. అంకుల్ ఆంటీ ఏమైంది? రండి వెళ్దాం. కైల్ వాడు చనిపోయాడు. రిలాక్స్, ఇట్స్ ఓకే. ఇకపై ఇలా జరగదు. కాస్త ఓపిక పట్టు. నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. ఐ ప్రామిస్. ఓకే ఓకే, రండి వెళ్దాం. అల్లుడు, దీని తాళం నీ దగ్గర ఉందా? లేదు, అది లోపలే ఉంది. ఎలా వెళ్ళి తీసుకోవాలి? వాళ్ళని దాటుకునే లోపలికి వెళ్ళాలి. ఎలాగైనా వెళ్దాం. రండి. సరే రండి వెళదాం. రా వెళ్దాం.
డాక్టర్ ఫుక్షిమా, డాక్టర్ క్లేన్ ఎక్కడున్నారు? హలో, Yarn. No. You did your best, eh? She loved you so much, eh? Never a moment when she did. She's a real peach. I just don't know what I'm gonna do without her. Oh my God, your arm. I know. I can already feel it inside me. Whatever it is. I need to find Fukushima. If she's here, she might be able to help us and help you. Hello? Hello? Doctors, are you here? Hello? Dr. Fukushima? Sorry, Nancy. It's okay. It's okay. You're gonna be alright. రండి. డాక్టర్ క్లేన్ ఏడి? ఆయనే దీనికి కారణం. చాలా నొప్పిగా ఉంది. నీకేం కాదు. పర్వాలేదు, వదిలే. బాధపడుకు, మనం ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుందాం. డాక్టర్, మీరు బానే ఉన్నారుగా? డాక్టర్ గారు, ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని చూడడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మన సిటీలో ఉన్న వాళ్ళకి అసలు ఏమైందనే తెలియట్లేదు. నా ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు. ఏం కారణం చేత ఇలా జరుగుతుందో మీకు నాకు తెలుసా? ఒక విషయం అర్థం కాలేదు. చనిపోయిన వాళ్ళు ఎలా లేచి నడుస్తున్నారో ఏంటో, అది మాత్రం వివరంగా చెప్పండి చాలు. ఇలాంటి సమయాల్లో ఇలా మాట్లాడకూడదు. ఓ, అలా అయితే ఎలా మాట్లాడాలో మీరే చెప్పండి. దీనికి పరిష్కారం ఏంటి డాక్టర్? నువ్వు పొద్దున ఒక మందును జల్లావే, అదే దీని అంతటికే కారణం. ఆ మందు వల్లనే ఇక్కడున్న వాళ్ళందరూ ఇలా తయారయ్యారు. ఇది క్యూర్ చేసే మందు ఇప్పుడు మన దగ్గర లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇక్కడున్న మందుల వల్ల లాభం లేదు. మీకెంత ధైర్యం అండి? మనుషుల మీద ప్రయోగం చేస్తారా? మీకు కాస్తైనా బుద్ధుందా? మా కుటుంబాలన్నీ నాశనం అయిపోతున్నాయి. మిమ్మల్ని అంకుల్, ఆవిడకేం తెలీదు. ఆవిడికి దీనికి సంబంధం లేదు. లోని ఇందులోంచి బయటపడడానికి దారి ఉంది. అదేంటంటే, అది ఏంటో చెప్పండి. ఈ స్థలాన్ని నాశనం చేసి అంకుల్, ఇక్కడున్న పెట్రోల్ తోటి ఈ చోటును తగలబెట్టచ్చా? చేయగలను. దాన్ని నేనే చేస్తాను. ఈ తాళం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మరైతే మీరు డాక్టర్?
అనుకోని విధంగా నేను ఇందులో బాధించబడ్డాను. మరి ఎలా ఈ వైరస్ ను అడ్డుకోవాలి? దాన్ని ఆపలేం. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. వద్దు, మీరు ఇక్కడ ఉండకూడదు. అల్లుడు, నేను ఇక్కడే ఉంటాను. నా మాట వినండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. జాంబీస్ అన్నిటిని చంపేస్తాను, మీరు వెళ్ళిపోండి. అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ ఉన్నారంటే మీరు కూడా బాధించబడతారు. అది కూడా నిజమే. డాక్టర్ ఎందుకు చెప్తున్నారు నీకు ఇంకా అర్థం కాలేదా అల్లుడు? నేను ఇప్పుడు ఎలాగైనా ఇక్కడే ఉండి తీరాలి, నా భార్య కోసం. ఇది తప్పకుండా చేస్తాను. నువ్వు మిగతా వాళ్ళని కాపాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెనక ఒక దారి ఉంది, త్వరగా వెళ్ళిపోండి. ముందు ఈ చోటికి వెళ్తురు కావాలి. ఆ బ్యారెల్ పట్టుకో, హెల్ప్ చేయి. అంతా మంచి జరుగుతుంది అల్లుడు. నువ్వు నాకు ఒకే ఒక సహాయం చేయి, అది చాలు నాకు. చెప్పండి అంకుల్. ఇక్కడ జరిగిన విషయాలన్నింటినీ మర్చిపో. His husband died. Get out of here. I'm not gonna make it. Hey! Over here! Over here! Stay 5 feet behind the plane! నా నాన్సెన్స్ చంపింది నువ్వే కదరా. చావు, చావురా, చావు. అంకుల్, నో! ఇలా చూడలోని మనం ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరాలి. అల్లుడు, మీరు తప్పించుకొని వెళ్ళిపోండి.
మనం త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పుడే తన్ని మనం కాపాడగలం. ఏమైనా సరే తన్ని కాపాడాలి. అంత త్వరగా నేను చావులే. లోని, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి, సారీ కూడా చెప్పాలి. ఎందుకని? ముందు నేను నిన్ను పూర్తిగా నమ్మనందుకు, అయినా నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నందుకు. నీ నిజమైన ప్రేమని నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను. కానీ నేను నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాను. నాకు తెలుసు. ఈ కొడాక్సిన్ వాసన చాలా బాగుంది. మన ఫార్ములా రిజల్ట్స్ ఇదేనా? అవును మిస్టర్ బ్లేయర్. చాలా బాగుంది. తర్వాత ఆట మొదలవుతుంది. There's a plant that grows down in the Southland, brought in from Japan to help out that farmer man. Oh, now it's out of hand. It grows a foot a day, is what they say. You ain't gonna kill it no matter what you spray. Down on it, it's a kudzu vine stretches from Caroline, Charleston, Mississippi, and on down the line, consuming everything inside. It grows high and tall and thick and deep. You ain't gonna
stop it no matter what you bring. Oh, it's a kudzu vine. What were they thinking back in 35 when they planted this evil kudzu vine? Guess they're out of their mind. Cover the road, it's covered the tree hill, it's covered damn near everything. Oh, 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 it's a kudzu. Here's a kudzu vine stretches from Caroline, Charleston, Mississippi, on down the line, consuming everything inside. Grows high and tall, thick and deep. We ain't gonna stop it no matter what you bring. Oh, oh. Here's a kudzu vine stretches from Caroline, Charleston, Mississippi, on down the line, consuming everything inside. Grows high and tall, thick and deep. We ain't gonna stop it no matter what you bring. Oh, oh, it's a kudzu. Everything. Oh, 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 is a kudzu. Here's a kudzu vine stretches from Caroline, Charleston, Mississippi, on down the line, consuming everything inside. Grows high and tall, thick and deep. We ain't gonna stop it no matter what you bring. Oh, oh, here's a kudzu vine stretches from Caroline, Charleston, Mississippi, on down the line, consuming everything inside. Grows high and tall, thick and deep. We ain't gonna stop it no matter what you bring. Oh, oh, it's a kudzu vine. I've heard cries and whispers like a storm up in the pines. Seen fire set up on a house like angry kudzu vine. Seen grown men on their knees, but that story's old as time. It's just the way of the world. I've heard every battle is the one to end all war. Seen thousands fall in line and never know what for. And still our greatest fear is just that knock up on the door. It's just the way of the world.